కంట్రీ నెంబర్ 29 ఏంటనుకుంటున్నారు? వెల్కమ్ టు I set out on a road that I built with my own two hands. I met friends on the way, people chosen to make a stand. I felt strong in the sun as I walked onto pastures green. Saw forgiveness together as spaces in between. And I'll be with you through the night. And I'll turn every wrong to right. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే మనం పుయర్తో ప్రిన్సెసా నుంచి స్టార్ట్ అయ్యాం నెక్స్ట్ ప్లేస్కి. ఇక్కడ మాకు టైం లేక నేను చూడట్లేదు, కానీ అండర్ గ్రౌండ్ రివర్ ఉంటుంది ఒకటి, చాలా అందంగా ఉంటుంది. అది మాత్రం మీరు మిస్ అవ్వకండి. అది పొద్దున్న టైం 9:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పుయర్తో ప్రిన్సెసా నుంచి మనం ఎల్నిడో వెళ్తున్నాం. ఎల్నిడోకి 6 గంటల జర్నీ ఉంటుంది. సో ఎల్నిడో అనేది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. చాలా రకరకాల బీచెస్ ఉంటాయి, చాలా క్లియర్ వాటర్స్, కానీ చాలా అబ్సల్యూట్లీ అమేజింగ్ ఉంటుందని చూసాను పిక్చర్స్ అన్నీ. అక్కడికి వెళ్ళాక చూద్దాం మనం, మీకు అన్ని మంచి క్యాప్చర్స్ చూపిస్తాను. మొత్తం 5:30 గంటలు పట్టిందండి పుయర్తో ప్రిన్సెసా నుంచి ఎల్నిడో రావడానికి. ఇప్పుడు ఇక్కడ దింపేసాడు, హాస్టల్ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ ఎండ మామూలుగా లేదు, బాగుంది. చుట్టూ కొండలుండి లొకేషన్ అంతా కూడా బాగుంది. బాగా ఎండగా ఉందని ఆటో తీసేసుకుంటున్నామండి. దీన్ని ఆటో అంటారో ఏమంటారో కూడా తెలదు మనకి. వస్తున్నాడు మనోడు, అది భలే ఉంది. ఈజ్ ఇట్ సేఫ్? మన జాగ్రత్త మాకు ఉండాలి కదా అని. కట్టి బాబు, జాగ్రత్త కట్టు. ఓకే, జాగ్రత్త కట్టు. వెరీ నైస్. జమానా కాలం లాంటి బండి అండి బాబు ఇది. ఈరోజు మనం చెక్-ఇన్ చేస్తున్నాం కాబట్టి మన పేరు ముందుగానే రాసి పెట్టారండి దాని మీద. ఫ్రెండ్స్ హాస్టల్ అది. ఇదండి మన హాస్టల్. ఈరోజు వెరైటీగా ఉంది, బాగుంది. మంచి 2 ఫ్లోర్లు, కిందేమో రెస్టారెంట్ కూడా ఉంది. మన రూమ్ జస్ట్ ఇప్పుడే భోజనం చేద్దామని మధ్యాహ్నం 3:30 అవుతుందంటే ఒక రెస్టారెంట్కి వచ్చాం. ఈ రెస్టారెంట్ వ్యూ మామూలుగా లేదు. బీచ్ వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి. అలా మామూలు వ్యూ ఇది. మనం ఇక్కడ తీసుకున్నాం టేబుల్, అదిరిపోయింది. అమేజింగ్, అసలు అమేజింగ్ అమేజింగ్. ఫిష్ పిజ్జా కూడా తీసుకున్నామండి. మళ్ళీ ఒక ఇటాలియన్ స్టార్టర్. కింద ఉందంటే టమాటా, పైన చీజ్, బాగుంది. ఇక్కడ ఈ స్ట్రీట్లో చూస్తే మీకు అసలు రోడ్డే లేదు, మొత్తం అంతా ఇసుకే ఉంది. కానీ బాగుంది వెరైటీగా చూడడానికి. ఊపందుకున్న తాతగారు అదేనండి మనం వచ్చిన బండి, బాగుంది. పెళ్ళికి మెల్లో చేయనేశారు. సో మేము ఇప్పుడు ఎల్నిడోలో
లాస్ కబానాస్ అని బీచ్కి వెళ్తున్నామండి. ఈ బీచ్ చాలా బాగుంటుంది అంటే సన్సెట్ కనిపించేలాగా. కాకపోతే సన్ అయితే కనబడతలేదు, మేఘాలు అడ్డొస్తుంది. ఇవాళ చూద్దాం సన్సెట్ ఎలా ఉంటుందో. I am 100 years old. Please don't sit. భలే ఉన్నాయండి రిసార్ట్లు, చూసారా? చాలా హై క్లాస్ కనబడుతున్నాయి. బాగుంది, భలే పెడుతున్నారండి. చూసారా? మందు బాటిల్తో లైట్, మందు బాటిల్తో బాగుంది. Are too big. Can I get some comfort, please? I guess I should have been honest. It breaks in my heart. It's weighing me down, baby. I'm like a river that's overflowed. The sooner you know it, the less do we hurt. Let me speak the truth. Face it, you think it's too late, but I can see past the rain. Won't you lay it on me? Turn the page and burn it. Let's make up a big bonfire on the beach with బీచ్ అయితే చాలా బాగుందండి. సో ఈ బీచ్ పేరు లాస్ కబానస్ బీచ్ అండి. ఇక్కడ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. ఐలాండ్స్ మధ్యలో సన్సెట్ అవుతా. కాకపోతే మనకి ఈరోజు మబ్బులు ఎక్కువ ఉండడం వల్ల సన్ అయితే కనిపించలేదు. వెనకాల మామూలుగా ఉరమట్లేదు, పెద్ద పెద్ద ఉరుములు పెద్ద పెద్ద వస్తున్నాయి, మెరుపులు కూడా వస్తున్నాయి పిడుగులు పడేలాగా. సో త్వరగా వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ టైం 7:30 అయిపోతుంది సాయంత్రం. మంచి చీకటి పడిపోయింది. అంతా చాలా ప్రశాంతంగా బాగుంది బీచ్ అంతా కూడా. ఎల్నిడో రేపు అయితే మనం ఈ ఎల్నిడో ప్లేస్ నుంచి చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్లో కొన్ని ఐలాండ్స్ని కవర్ చేయబోతున్నాం. అవి ఇంకా అందంగా ఉంటాయి. అక్కడ కూడా మీకు డ్రోన్ షాట్స్ ఇచ్చి చూపిస్తాను. ఈ ప్లేస్ డ్రోన్ షాట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. రేపటి వీడియోలో మనం ఎల్నిడో ఐలాండ్స్ని కవర్ చేద్దాం. సుఖ జీవితం అండి మన కుక్క గారిది. అదర కొడుతున్నారు. ఇక్కడ పడుకుంటే మామూలుగా ఉండదు. మనం ఆ చివరి నుంచి వచ్చామండి. ఇలా ఇదంతా నడుచుకుంటా చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఉరుములు మెరుపులు తెగొచ్చినాయి. ఇప్పుడు రావట్లేదు, మీకు చూపిస్తున్నాం కదా, దోకుంటున్నాయి. సో మన హాస్టల్కి వచ్చామండి. ఇక్కడ హాస్టల్ టెర్రస్ మీద బింగో నైట్ జరుగుతుంది. బింగో నైట్ అంటే మనకిచ్చిన బింగో షీట్లో ఉన్న నెంబర్లో వచ్చిన నెంబర్కి ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. అలా అందరూ గేమ్స్ ఆడుతా మంచి సరదాగా ఉంది. అందుకే హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఉంటే ఆ కిక్, ఆ ఫన్ వేరు. అదేంటండి గేమ్ మాత్రం బింగో 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 అట్లా అంత బింగో 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 బింగో. మనోడు తోనా తతాకి సలాడ్. ఇదేనండి తోనా తతాకి సలాడ్. నీ రియాక్షన్ ఏంట్రా చూసాక? తోనా తతాకి సలాడ్ చాలా విచిత్రంగా ఉందా? సుశీల్లా ఉంది. సుశీల్ అదేంటండి